తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నా పేరు మురళి. ఏం చేస్తారండి? నేను డ్రైవింగ్ చేస్తా సార్. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. ఎవరు గెలుస్తారండి, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇద్దరిట్లో? మోదీ గెలవాలి సార్. మోదీ మంచి పని చేస్తుండు, నో ప్రాబ్లం, దానిలో డోటే లేదు సార్. కాంగ్రెస్ ఏం పని చేస్తలేదు, రేషన్ కార్డు పేదలకు ఇస్తలేరు. మోదీ అంటే అన్నీ చేస్తున్నారు సార్, మంచి పని చేస్తున్నారు అక్కడ. కంపల్సరీ మోదీ గెలవాలి సార్, మా కోరిక అది. ఆయన ఉన్న దినాలు ఆయన గెలిస్తేనే మనకు దేశ సురక్షితంగా ఉంటుంది అది సార్. అంటే మోడీ హయాంలో దేశ రక్షణ ఎట్లా ఉంది? సూపర్ ఉంది సార్, మంచిగా వచ్చింది, పేరు మంచిగా వచ్చింది బెడ్డి దేశం నుంచి. కాంగ్రెస్లో ఎవరన్నా సార్ చెప్పండి, ఏం తెలుసు కాంగ్రెస్లో? ఎవరికి ఏం తెలియదు, మంచి లీడర్లు లేరు. ఎవరన్నా చెప్పండి, మీరే అర్థం చేసుకొని చూడాలి. అంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారా? లేదు సార్, లేదు సార్, లేదు సార్, ఎందుకు లేదు? లేదు సార్, అది లేదు, ఆలోచన లేదు సార్. అది మోదీ ఉన్నాడు, మోదీ ఉన్న దినాలు కంపల్సరీ మోదీ అయినాక యోగి వస్తారు సార్. మోదీ పోయినాక యోగి వస్తాడు, యోగి పోయినాక ఇంకోటి రెడీగా అవుతారు. దేశ రక్షణ కోసం కావాలి సార్ మనకు. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది అక్కడ చూడండి మీరు. యూపీలో ఎట్లా ఉంది, కాశీలా ఎవరు ఊహించుకున్నారా? అట్లా ఎంత నీట్గా ఉంది అక్కడ, రోడ్లు అక్కడ, సిస్టమేటిక్ ప్రజాపాలన మంచిగా ఉంది సార్ అక్కడ. ఇక్కడ అంతా లేదు సార్, ఏం లేదు సార్. కంపల్సరీ మోదీ సెంట్రల్ రావాలి కంపల్సరీ సార్. ఆయన వస్తేనే మన వీసా కానీ ఎవరు మీరు పోవాలి రావాలంటే కరెక్ట్ సెట్ అవుతుంది. వేరే వాళ్ళు తేలేరు సార్ ఇక్కడ అది. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీకి ఎన్ని సీట్లు వస్తాయి? మినిమం 400 పైన రావాలి సార్, మా ఆలోచన. ఆయన పని చేస్తుండే, ఎట్లా చేస్తుండే సార్, ఆయన ఒక దేవుడు. ఆయనలాగా ఎవరు పని చేయలే ఇప్పుడు దాకా. ఆయన ఎట్లా చేస్తుండ్రు మీకు తెలుసు, ఈ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఏమంటే ఇక ప్రతిపక్షాలు ఉంటారు కదా, అట్లా మాట్లాడతారు అట్లా. ఓకే. ఇప్పుడు మోడీ హయాంలో అంటే ఇండియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది సార్, సూపర్. మనము మోదీ వచ్చేసింది 29 నంబర్లో ఉంటేమి, ఇప్పుడు మనం ఎంత 4 నంబర్లో ఉన్నాం. అంటే ఎంత డిఫరెంట్ ఈ 10 ఇయర్స్లో. 25 మెంబర్స్ కింది పైకి వచ్చినాం మనం, కంట్రీస్. ఓకే. ఇప్పుడు స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి? సూపర్ ఉంది సార్. ఏమంటే ఒక్కటి సార్, ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం సార్, ప్రతి మనిషికి అవసరం ఏమి? రేషన్ కార్డు ఎందుకు ఇష్యూ చేస్తలేరు సార్ వీళ్ళు? గెలిచినప్పుడు రేషన్ కార్డు చేయాలి కదా సార్. ప్రతి ఒక స్కీమ్ కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి ఓకే, ఇక్కడ ఎందుకు చేస్తలేరు? ఇక్కడ రేషన్ కార్డు ఓపెన్ పెట్టాలి కదా సార్. వేరే స్టేట్లో ఎనీ టైం పోండి మీరు రేషన్ కార్డు చేసుకుంటారు, ఇక్కడ ఎందుకు లేదు? ఆన్లైన్లో అది యాప్ డౌన్లోడ్ చేయడానికి వస్తుంది, దానికి నడుస్తలేదు. కంపల్సరీ అది ఒకటి సిస్టమేటిక్ రావాలి సార్. వేరే స్టేట్ యూపీలో పోండి, ఇమ్మీడియట్లీ 2 డేస్లో రేషన్ కార్డు వస్తుంది, ఇక్కడ ఎందుకు వస్తలేదు? ఇక్కడ రావాలి కదా సార్. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఎట్లా ఉంది తెలంగాణలో? ఏం సార్, ఇక గ్యారంటీలు, రేషన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు ఓపెన్ చేయలేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇంకా మనం కేవైసీ చేసుకున్నాం, అది బి వస్తలేదు. కరెంట్ బిల్ అన్నారు, అది బి వస్తలేదు. ఏమి మా దగ్గరతో ఇంకా తక్కువ అది అప్లికేషన్ లేదు సార్, అది అప్లికేషన్ లేదు. పెళ్ళి ఎవరిది ఉంది వాళ్ళకి వచ్చిందో లేదో వాళ్ళకి కనుక్కునే పడుతుంది. ఏం లేదు సార్, అది ఏం లేదు, ఏం లేదు. ప్రస్తుతం కేవైసీ చేసుకొని పోయినరు. మొన్న నేను గ్యాస్ బుక్ చేసుకున్నా, నార్మల్ పైసలు చూసుకున్నారు, అకౌంట్లో వేస్తా అన్నారు, రాలేదు. సార్ ఈ పని చేయలేదు సార్. ఆయన కరెక్ట్ ఉంటే అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ చేస్తే రేషన్ కార్డులు కానీ ఏదైనా కానీ, బస్ ఫ్రీ కానీ ఇవన్నీ అవసరమే లేదు సార్. బస్ ఫ్రీ అవసరమే లేదు. మనిషికి ఏం కావాలి? గ్యాస్, రేషన్ కార్డు, ఇల్లు. ఎవరికి లేదు వాళ్ళకి చూసి ఇవ్వాలి, ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. మీరు ఉన్నోళ్ళకే 10 ఇల్లులు ఇస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? తెలంగాణ నా అంచనా 10 to 12 వస్తాయి సార్. కాంగ్రెస్కి చెప్పలేము సార్. బీఆర్ఎస్కి ఒక 4 సీట్ వస్తాయి సార్. అంతే సార్.